కుంభకోణాలు గత ప్రభుత్వంలోనే ఎక్కువ జరిగాయన్నారు మంత్రి జూపల్లి. వాటిలో బయటకు వచ్చినవి కొన్నైతే రానివి కొన్ని అన్నారు. ఏం జరగకముందే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కోణాలనేవి గత ప్రభుత్వ హయాంలోనే చాలా జరిగినవి, బయటికి వచ్చినవి ఉన్నవి, బయటికి రాని ఉన్నాయి. ప్రభుత్వం వ్యవస్థ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్కడ ఎవరిపైన ఆరోపణలు వచ్చినా కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తారు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఉంటే వారు అసలు ఏం జరగకముందుకే ప్రతి దానిపైన కూడా రాజకీయ లబ్ధి జరగాలని ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా తప్పుడు ఆరోపణలు చాలా చేస్తూ ఉంటారు. బట్టగాల్సి మీద చేసే గారు చాలా చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ సమాధానం ఒకటే నేను చెప్పేది. వీటన్నిటిపైనే కదా గతంలో కేటీఆర్ మాట్లాడింది. జూబిలీస్ ఉప ఎన్నిక జరిగినప్పుడు ఈ ఉప ఎన్నిక రెఫరెండం కాబోతూ ఉంది. గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు అన్నాడు. సో ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు కదా. ఈ తీర్పు కంటే ముందు కూడా మీరు ఎన్నో ఆరోపణలు చేసిండ్రు కదా. దాని అర్థం ఏంది? మీరే అందరు కదా రెఫరెండం అని. రెఫరెండం అంటేనే ప్రజాభిప్రాయము 2 సంవత్సరాల పరిపాలన ఇస్తూ ఉన్నారు అన్నాడు. సో ఇచ్చిండ్రు అంటే మీ ఆరోపణలన్నీ కూడా అవాస్తవని తేడతెలం అయింది. ఇంకా దానిపైన మాట్లాడేదే ఉంది. ఎప్పుడు ఏది వచ్చినా సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది. ఎవరి పని చట్టం ప్రకారం చేస్తారు. ఇప్పుడు కుంభకోణాలు చేస్తలేరా? అది ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదా? అంటే అటువంటి దుర్మార్గాల పనులు చేసింది ప్రభుత్వం ఎప్పుడైనా? నాకు తెలిసి నాకు కూడా గడిచిన 40 సంవత్సరాల నుంచి ఈ సమాజంలో ఉన్నాం. ఎప్పుడు కూడా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ అనే అంశం అసలు వినలు కూడా వినలే. ఏం కర్మ, ఏం రోగం? ఇటువంటి పిచ్చి పనులు చేసి, చిల్లర పనులు చేసి, వ్యవహారాలు చేసి వినిచమైన పనులు కావా? ఒకరి సంసారాలు ఎందుకు తొంగి చూడాలా? ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి, వ్యక్తిగత గోప్యకు సంబంధించి మీరు ఆ తప్పుడు పనులు చేసి మళ్ళీ ఉల్టా చోరు కోతవాళ్ళు కట్టినట్టుగా మళ్ళీ మాట్లాడితే ఇవన్నీ కరెక్ట్గా కేవలం రాజకీయ లబ్ధి కోసం అంతకంటే ముందు జూబిలీస్ ఎన్నికల ముందు ఆరోపణలు చేసిండ్రు. ఎందుకోసం? ఎన్నికలు లబ్ధి పొందాలని. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలప్పుడు ఎన్నో ఆరోపణలు చేసిండ్రు. అయినా ప్రజలు తీర్పిచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు రేపు తీర్పిస్తారు కదా. మీరు అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తిరిగి